ఎవరైతే దేవుని మీద ఆనుకుంటారో, ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో, ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో వారిని దేవుడు ఏం చేయబోతున్నాడు అని అంటే, ఒక చెట్టు గనుక నాటబడితే అది మొక్కై మ్రానై మహావృక్షమైపోయి ఎలా ఉంటుందో, నా ప్రభువుని ఆశ్రయించిన వారి బ్రతుకులు, వాళ్ళ జీవితాలు, వాళ్ళ కుటుంబాలు అలాగూ ఆశీర్వదించబడతాయి. ఆమెన్. అంటే ప్రారంభంలో ఎలా ఉంటుంది అని అంటే చిన్నగానే ఉంటుంది జీవితం. ఏమిటో నాకు ఈ కష్టాలు, ఏమిటో నాకు ఈ బ్రతుకు, ఏంటో నాకు ఈ బాధలు ఎప్పుడు తీరుతాయో ఏమోనమ్మా, అసలు ఎటు చూసినా నా పరిస్థితి ఏమీ నాకు అసలు అంతు పట్టడంలా అని బాధపడేవాళ్ళు లేరా? చాలామంది ఉన్నారు. ప్రస్తుతం లోకంలో అందరి పరిస్థితి ఎక్కువ శాతం ఇట్లాగే ఉంది. కానీ నేను అంటాను, నీ పరిస్థితి ఎలా ఉన్నప్పుడు నీవు దిగులు పడద్దు. అది నేను చెప్పే మాట కాదు, ప్రభు అంటున్న మాట. భయపడకు, దిగులు పడకు, నేనే నీకు తోడై ఉన్నాను. మనుష్యులు పెట్టు నిందలకు జడవవద్దు అంటున్నాడు ప్రభువారు. నేను ఎవరిని మరొక అడ్రస్ చెప్పుకునేవాడిని కాదు, అందరికీ అడ్రస్ నేనే. మిమ్మల్ని అడిగితే నువ్వెవరమ్మాయిమమ్మా అన్నావు అనుకో, నేనండి పలానా వాళ్ళ అమ్మాయినండి అంటది. ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వెవరబ్బాయి అయ్యా అంటే నేను పలానా అబ్బాయిని. ఒకడికొకడు ఎవరో చెప్పుకుంటూ వెళ్ళాలి. నేనేనండి, నేనే అని చెప్పుకునే సీన్ ఎవరికి లేదు ఈ లోకంలో. కానీ నేనే అని చెప్పేది ఎవరో తెలుసా? కేవలం దేవుడు మాత్రమే. చెప్పకూడదాం గట్టిగా. నీ దేవుడైన యెహోవా అంటాడు నేనే. ఎవరినో తెలుసా? నిన్ను ఓదార్చేవాడిని. సిలువ మిషన్ వారిచే నిర్వహించబడుచున్న శక్తిగల ప్రార్థనా కూడిక, దేవునితో ముఖాముఖి ప్రార్థన. దేవునితో ముఖాముఖి ప్రార్థన. దైవజనులు, నేటి కాలపు కన్నీటి ప్రవక్త అనేక నెలలు ఉపవాసములో గడిపి సిలువ శ్రమను తన శరీరమునందు రుచి చూచిన పవిత్రమైన దైవజనులు క్రీస్తు రాయబారి గారు దేవుని ప్రజలెవ్వరూ అప్పులు, జబ్బులు, అశాంతితో ఉండకుండా దేవుని దయలో క్షేమము కలిగి ఉండాలని ఆశించి మన ఆత్మీయ పితరులైన దావీదు, మొర్దెకై, దానియేలుల వంటి మహాభక్తులు ఎందరో చేసిన విధంగా నేడు దేవుని కృప పొందిన దైవజనుడు క్రీస్తు రాయబారి గారు గోనెపట్టా కట్టుకుని బూడిదలో మోకరిల్లి దేవుని ఎదుట కన్నీటితో ముఖాముఖిగా ప్రార్థించెదరు. ఏడాదికి ఒక్కమారు జరిగే ఈ మహా ప్రార్థనలో పాల్గొని ఇప్పటికే వేలాదిగా ప్రజలు దీవించబడి ఉన్నారు. కావున చూస్తున్న మీరు ఏ సమస్యలతో బాధపడుచున్నను దోషము తొలగి దీవెనలు కలుగు ఈ శక్తిగల ప్రార్థనా కూడికలో తప్పక పాల్గొనండి. దేవుని దీవెనలను పొందండి. ఏ భేదమును లేదు, అందరూ ఆహ్వానితులే. ఈ శక్తిగల ప్రార్థనా కూడిక జరుగు స్థలముల వివరములు: వైజాగ్ లో ఏప్రిల్ 21వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. ఈరోజు నేను ఎలా ఉన్నాను సాక్షిగా అంటే, 26వ తారీఖు చిన్న ఫోన్ రాగానే ఒక అతన్ని కాళిక దగ్గర దూరుండమ్మని చెప్పి వెళ్తుండగా మళ్ళీ నేను అతను నాకు ఫోన్ చేసి ఫోన్ ఎత్తడికి నా నోట్లో మాట పడిపోయింది. చెయ్య ఇదొచ్చి ఫిట్స్ వచ్చింది. బండిని అలా పక్కకు ఒక కవర్ బండాల దగ్గర ఆపి కూర్చొని ఆ ఫిట్స్ లాగా వచ్చి నాలికి కటింగ్ అయ్యి నొరగొచ్చి నేను ఏటో నాకు తెలియదు. మా ఇంట్లోనే మొత్తం అందరూ వచ్చి, మా బీచ్లో నేను ప్రెసిడెంట్, నేను సిరి వ్యాపారస్తులు కదా, అందరూ కూడా వచ్చేసి చాలా ఏడుస్తూ హాస్పిటల్కి తీసుకెళ్లారు. స్కాన్ చేసేసరికి ఇది బ్రెయిన్ ట్యూమర్. ఈ బ్రెయిన్ ట్యూమర్ 21లోనే వచ్చింది. 21లో వచ్చినప్పుడు నేను చేసుకోలేదు. దేవుని నమ్ముతూ నా దేవుడు ఇచ్చిన దీని ప్రకారంగా హోమియోపతి ట్యాబ్లెట్లు వాడుతున్నాను. కానీ నేనేం చేశానంటే చాలా ఓవర్గా మందు తాగుతూ తెచ్చుకున్నాను. అయినా దేవుడు నాకు ఎందుకంటే నువ్వు తాగుతూ ఎందుకు అలాగెళ్తున్నావు నన్ను ఆపారని నేను అనుకున్నాను. ఎందుకంటే ఆపరేషన్ చేయమన్నారు. 24 అవర్స్లో నీకు ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ చేస్తే కానీ చెప్పలేం. అది కూడా 70% మేము చెప్పలేం, 30% మాత్రమే అని అన్నారు. అయ్యగారు ప్రార్థన బాగా, అయ్యగారు ఇలాగ ఉంది, నా నాలుక కట్ అయిపోయింది, మాట కూడా సరిగ్గా వినబడట్లేదు అని చెప్పడం జరిగింది. ఆ ఒక్క రోజులో
నన్ను ఇంటికి తీసుకొచ్చి లేపి మరస్ట్ రోజు 17వ తారీఖు నుంచి మార్కెట్ చేసుకుంటూ ఇలా ఉన్నానంటే దేవుడు చేసిన కార్యమే. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. ఒంగోలులో ఏప్రిల్ 13వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో ఏప్రిల్ 14వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం GPR గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. మాచర్లలో ఏప్రిల్ 15వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచర్ల, పల్నాడు జిల్లా. గుంతకల్లులో ఏప్రిల్ 15వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, SLV థియేటర్ రోడ్, గుంతకల్లు. వినుకొండలో ఏప్రిల్ 16వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, పల్నాడు జిల్లా, వినుకొండ. పెద్ద డోర్నాలలో ఏప్రిల్ 16వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. ఆదోనిలో ఏప్రిల్ 16వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, SKD కాలనీ, ఆదోని. గుంటూరులో ఏప్రిల్ 19వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LAM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో ఏప్రిల్ 20వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్లో ఏప్రిల్ 21వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో ఏప్రిల్ 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, మహమ్మద్ అలీ స్ట్రీట్, గాంధీనగర్, కాకినాడ. నరసరావుపేటలో ఏప్రిల్ 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడి రోడ్, హోటల్ 6 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. పాలకొల్లులో ఏప్రిల్ 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. బాపట్లలో ఏప్రిల్ 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం MSR కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. రాజమండ్రిలో ఏప్రిల్ 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జానుపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ ఎదురుగా, రాజమండ్రి. అనంతపురంలో ఏప్రిల్ 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్, ఓల్డ్ టౌన్, అనంతపురం. నూజివీడులో ఏప్రిల్ 28వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ నగర్, సెయింట్ థామస్ హై స్కూల్ ఎదురుగా, నూజివీడు, ఏలూరు జిల్లా. భీమవరంలో ఏప్రిల్ 29వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, భీమవరం. ఏలూరులో ఏప్రిల్ 30వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, కండ్రికగూడెం సెంటర్, చింతలపూడి రోడ్, ఏలూరు. మరి నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉంది, ఉషా అని. ఆవిడకి 2 మంత్స్ బ్యాక్ క్యాన్సర్ అని చెప్పారు డాక్టర్స్. అయితే ఆవిడకి ఎవ్రీ మంత్ నేను ఆవిడ దగ్గరికి వెళ్ళి అంజూరు పండు ఇచ్చి నూనె రాసి ప్రార్థన చేస్తాను. ఆ నూనె రాసి అంజూరు పండు తాగినందుకు ఈరోజు క్యాన్సర్ నార్మల్ రిపోర్ట్ వచ్చిందండి. ఈ చంద్రసాక్షరం దేవుడు దీవించునుగా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో మే నెల 4వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో మే నెల 5వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం
సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఖమ్మంలో మే నెల 6వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. రేపల్లెలో మే నెల 7వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. ఆత్మకూరులో మే నెల 7వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. అడ్డాడలో మే నెల 10వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో మే నెల 11వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో మే నెల 12వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో మే నెల 13వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో మే నెల 14వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసిఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు.